వెల్కమ్ టు మౌనిక దామెల్లా కోర్స్. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. కాబట్టి నేను మరెన్నో మంచి వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. గెలుపు తీసుకువచ్చే శబ్దం కన్నా ఓటమితో వచ్చే నిశ్శబ్దమే ఎక్కువ రోజులు గుర్తు ఉంటుంది. తప్పుడు అభిప్రాయాలను నిజమైనవిగా నమ్మినంత కాలం జీవితం అడ్డదిడ్డంగా అయోమయంగా సాగుతుంది. ఎవరు ఏం చెప్పినా వినాలి. విన్న వెంటనే తొందరపడకుండా అందులో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకొని ప్రవర్తించేవారు బుద్ధిమంతులు. ఒక వ్యక్తి ఉన్నతికైనా పతనానికైనా ఆ వ్యక్తే కారణం. ఎవరిని నిందించి లాభం లేదు. ఏ మంచిని, ఏ నమ్మకాన్ని, ఏ స్నేహాన్ని, ఏ ప్రేమని నువ్వు ఇతరుల నుండి ఆశిస్తున్నావో అవి ముందుగా నీ నుండి ప్రారంభం కావాలి. భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి, కానీ మానసికంగా చంపడానికి ఒక పదునైన మాట చాలు. అందుకే ఎవరిని మాటలతో నొప్పించకండి. చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకడానికి అది లైఫ్ లాంగ్ కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యాన్ని కోల్పోవడం. నీ యొక్క కష్టంతో దక్కిన ఫలితం నీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. నిజాయితీ లేని రిలేషన్స్కి బజార్లో దొరికే వస్తువులకు పెద్దగా తేడా ఉండదు. రెండు అవసరానికి వాడుకోవడం లాంటివి. ఎంత అరగదీసినప్పటికీ గంధపు చెక్క తన సువాసనను కోల్పోదు. అలాగే ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ ధీరుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. ఒక మార్గంలో సాధ్యం కాకపోతే మరొక మార్గంలో ప్రయత్నించండి, అంతేకాని ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకండి. ఒకరిని బాధ పెట్టి నువ్వు సంతోషంగా ఉండడం జీవితం కాదు. నువ్వు బాధలో ఉన్న మరొకరికి సంతోషం ఇచ్చేదే నిజమైన జీవితం. పలకరింపులు లేకపోయినట్లయితే ఎంతటి గొప్ప బంధమైనా క్రమంగా దూరం అవుతుంది. నీ వల్ల కాదు అన్న వాళ్ళకి నిన్ను అంచనా వేయటం ఎవరితరం కాదని నీ గెలుపుతో నిరూపించు. నిన్ను ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళని ఈ జన్మలో వదులుకోకండి. ఎందుకంటే ఈ సొసైటీలో అతి కొద్ది మందే మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు. మనిషి అన్నాక ఏదో ఒక పిచ్చి ఉండాలి. ముందు నీకు ఏ పిచ్చి ఉందో కనుక్కో, దానికోసం కష్టపడు. ఇప్పటి రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. నీకు అవసరాలు ఉన్నంత వరకే ఏ బంధాలైనా బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. కన్నీటి చుక్క కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే విజయం నీ సొంతం అవుతుంది. అందరికీ అందుబాటులో ఉండకండి, అలుసుగా మారుతారు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వారికి అతి చనువు ఇవ్వడం నీ ఆత్మాభిమానానికి హానికరం. నిన్ను భారంగా అనుకునే వారికి దూరంగా ఉండు. నిన్ను బంధంగా భావించే వారికి దగ్గరగా ఉండు. అప్పుడే నీ వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది. ఉన్న వాళ్ళకి మీరు ఎంత సహాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదే. అదే ఏమీ లేని వాళ్ళకి ఎంత చిన్న సహాయం చేసినా వారికి మీరు దేవుడిలా కనిపిస్తారు. అందుకే ఉన్నంతలో లేని వారికి సహాయం చేస్తూ ఉండడం మంచిది. జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోనక్కర్లేదు, అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు. ఎవడో ఏదో అన్నాడని పదే పదే గుర్తుకు తెచ్చుకొని బాధపడిపోకు. నువ్వు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏవీ శాశ్వతం కావని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. విరిగిన పాలతో చేసిన పదార్థానికి, నలిగిన మనసుతో చేసిన ఆలోచనకి విలువ ఎక్కువ. నీ వెనుక చాలామంది ఉన్నారు అని గర్వపడకు. ఎందుకంటే వెన్నుపోటు పొడిచేవాడు కూడా వెనుక నుండే వస్తాడు అని మర్చిపోకు. ఒక మనిషికి ఎక్కడ అహంకారం ప్రారంభమవుతుందో అక్కడే మనిషికి పతనం కూడా ప్రారంభమవుతుంది. ఎండ తగలకుండా పెరిగిన వృక్షము లేదు, గుండె నలగకుండా ఎదిగిన వ్యక్తి లేడు. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకండి. అవసరం తీరాక సహాయం చేసిన మనుషులను మర్చిపోకండి. ఏ రిలేషన్లో అయినా ఒక అడుగు మనం, ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం. కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకనవుతాం. వీచే పరిమళాన్ని బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్లు నువ్వు మాట్లాడే మాటలను బట్టి నీపై ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది. మంచి వాళ్ళతో మంచిగా ఉండు, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకు. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కోయగలం, కానీ బురదని బురదలో కడగలేం కదా. పేదరికం అంటే డబ్బులు బాగా ఖర్చు పెడితే వచ్చేది కాదు, నీ కోరికలను అదుపులో పెట్టుకోకపోతే వచ్చేది. నిర్లక్ష్యం అనేది మనిషిని లోతైన అగాధంలోకి నెట్టేస్తుంది. దారి వెంట పోవడం కాదు, దారి చేసుకొని వెళ్తేనే మీ ప్రత్యేకత ఏమిటో లోకానికి తెలుస్తుంది. ఎవరూ నడవని దారిలో ఒంటరిగా నడవడం అంటే రాబోయే తరాలకు దారి చూపడమే.
మాట హద్దు దాటితే తప్పు, ఖర్చు హద్దు దాటితే అప్పు. ఈ రెండు మనశ్శాంతికి హానికరమే. అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుడి దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండు. ఏకాకి అయినప్పుడు భగవంతుడే నీతో ఉన్నాడనే నమ్మకంతో ఉండు. మనల్ని వదిలి ఎంత దూరం వెళ్ళిపోయినా తిరిగి వచ్చి మనతో మాట్లాడుతున్నారంటే ఇంకా దూరంగా వెళ్ళడం చేతకాక కాదు, మనస్సు రాక. అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాళ్ళకి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా కనిపిస్తాం, తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా కనిపిస్తాం. కోల్పోయిన వారికి మాత్రమే తెలుస్తుంది కోలుకోవటం ఎంత కష్టమో. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషికైనా జీవితంలో పరిపూర్ణుడిగా ఎదుగుతాడు. గతం భవిష్యత్తుని ముందుకు నడిపేలా ఉండాలి, ప్రస్తుతాన్ని నాశనం చేసేలా కాదు. మంచి అనేది చేసే పనిలో ఉండాలి కానీ చెప్పే మాటల్లో కాదు. సహాయం చేయడానికి ఎప్పుడూ ఆలోచించకు, ఎందుకంటే ఏదో ఒక రోజు నీకు కూడా సహాయం అవసరం అవుతుంది. నీతో మాట్లాడటానికి టైం లేనంత బిజీగా ఉన్నామని చెప్పిన వారు మాటలు నమ్మకండి. వారికి కావలసిన జాబితాలో మీరు లేరు అనే నిజాన్ని గ్రహించండి. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవం, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తాయి. ప్రతి మనిషి ఎప్పుడూ తన స్వార్థమే చూసుకోకుండా ఇతరుల కోసం కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తే మనిషిలో మంచి గుణం పెరుగుతుంది, చెడ్డ గుణం దూరం అవుతుంది. మనిషి నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలి. ఒకటి తినేటప్పుడు, రెండు మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రెండోది బంధాన్ని కాపాడుతుంది. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. కోపమే మనిషి పతనానికి కారణం. ఏ రోజు మనం నవ్వలేదో ఆ రోజు వృధా అయినట్టే. నా బాధ ఒకరిని నవ్వించినా పర్వాలేదు, కానీ నా నవ్వు ఒకరిని బాధించరాదు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, మన కష్టాలు కూడా. నువ్వు చేసే మాట సాయం, మనీ సాయం వల్ల నీ లైఫ్లో మార్పేమీ రాకపోవచ్చు, కానీ సాయం పొందేవారి జీవితం మారిపోవచ్చు. ఆ మారిన వారి జీవితంలో మీకు ప్రత్యేక స్థానం తప్పక ఉంటుంది. అందుకే మనకు సాయం అనేది చిన్నదే, కానీ పొందేవారికి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. కాబట్టి సాటి వారికి సాయం చేద్దాం. జీవితం బాగుండాలంటే పేర్లు అక్షరాలు మార్చుకోమని, ఈ అంకెలు మార్చుకోమని, ఇల్లు మార్చుకోమని, ఇలవేల్పుని మార్చుకోమని అందరూ చెప్తారు. బుద్ధి మార్చుకోవాలని ఎవరూ చెప్పరు. అబద్ధం ఎప్పుడూ మరికొన్ని అబద్ధాలు తోడు కోరుకుంటుంది, ఎందుకంటే దానికి భయం ఎక్కువ. నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది, ఎందుకంటే దానికి ధైర్యం ఎక్కువ. ప్రాణం పోయిన అబద్ధం మాత్రం చెప్పకు, ఎందుకంటే ఈరోజు ఒక అబద్ధాన్ని దగ్గర చేయొచ్చు, కానీ ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆడిన నీ అబద్ధమే నీకు దగ్గరైన బంధాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. ఖాళీ చేతులతో వచ్చాం, ఖాళీ చేతులతో వెళ్ళుతాం. తొలి స్నానం గుర్తుండదు, చివరి స్నానం తెలియదు. ఉన్నంతకాలం 10 మందికి సహాయపడదాం. తలచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఈ కాస్త కష్టానికే తలంచేస్తే ఎలా? మీ మంచి కోరేవారు మౌనంగా దూరంగా ఉన్నారు అంటే ప్రశ్నించాల్సింది వారిని కాదు, మీ అంతరాత్మని. వెల్కమ్ టు మౌనికా దామెర్లా కోట్స్. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. కాబట్టి నేను మరెన్నో మంచి వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఒక అబద్ధం చెప్పడం వలన కోల్పోయిన నమ్మకం 1000 నిజాలు చెప్పినా రాదు. నువ్వు భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేవు. వివేకంతో చేసిన పని ఏదైనా సత్ఫలితాన్నిస్తుంది. ఒక అబద్ధం చెప్పడం వలన కోల్పోయిన నమ్మకం 1000 నిజాలు చెప్పినా రాదు. విడిపోతామన్న భయం, విడిపోవాలన్న ఆలోచన లేనప్పుడు ఎన్నిసార్లు గొడవ పడినా పర్వాలేదు. మీ వాళ్ళు అనుకునే వారిని ఏకాంతంగా నిందించండి, బహిరంగంగా ప్రశంసించండి. నువ్వు గెలవాలంటే కష్టంతో పాటు కాస్త కసి కూడా ఉండాలి. లైఫ్ పైన ఆశతో కాదు, కసితో బ్రతకాలి. దెబ్బ దెబ్బకి గట్టిపడాలి. నీ పరిమితికి మించిన ప్రేమ, నియంత్రణలో లేని ఆవేశం నీ జీవితాన్ని దుఃఖం వైపు తీసుకెళ్తాయి. ఎవరి నుండి ఏమీ ఆశించకండి, ఎందుకంటే అది మీ ఆనందాన్ని చంపేస్తుంది. ఇష్టం లేదని ఎవరు నీతో చెప్పరు. వాళ్ళ ప్రవర్తనను బట్టి నువ్వే వారిని అర్థం చేసుకోవాలి.
గొర్రె కసాయవాడిని నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనుషులు మాత్రం మాయమాటలు చెప్పేవాడిని నమ్ముతారు. కొన్నిసార్లు కాలం చేసిన గాయాల కంటే మన వాళ్ళు చేసే గాయాలకే బాధ ఎక్కువగా ఉంటుంది. సంతోషాన్ని అందరూ ఇస్తారు, కానీ బాధను మాత్రం నువ్వు బాగా నమ్మిన వాళ్ళే ఇస్తారు. మీరు మానసికంగా కృంగిపోవడం మొదలెడితే చీమ దోమ కూడా మీ మీద ఆధిపత్యం వహిస్తాయి. విజయాలకు మూలం మీ మనసు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చేయలేదు. కొందరి మనసు అందరినీ ఇష్టపడదు, ఒక్కసారి ఇష్టపడితే మాత్రం ప్రాణం పోయినా మరవదు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, ఎందుకంటే ఎక్కువ విలువ ఇస్తే చివరికి నీకు విలువ లేకుండా చేస్తారు. ఎవరికైనా వయసుకు మించిన బాధ్యతలు భుజాల మీద ఉన్నప్పుడు వారి మనసు ఎంతటి బరువునైనా మౌనంగానే మోస్తుంది. మనవి అనుకున్నంత వరకే ఈ బంధాలైనా అనుబంధాలైనా. మన మనసు విరిగి ఒక్కసారి వద్దనుకుంటే నువ్వెవరో నేనెవరో. దొరికిన దానితో సంతృప్తి పడేవారు ఎప్పటికీ చెడిపోరు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవారు ఎప్పటికీ బాగుపడరు. ఒక అబద్ధం చెప్పడం వలన కోల్పోయిన నమ్మకం 1000 నిజాలు చెప్పినా రాదు. నన్ను చులకనగా చూసేంత ధైర్యం నీకుంటే నీ బంధాన్ని తెంచేసుకునేంత ఆత్మగౌరవం నాకు ఉంది. విషాన్ని ఎన్నిసార్లు ఒడపోసినప్పటికీ అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళకి నీ గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. మనం మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది, బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది. ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని, అసూయతో ఏడ్చే వాళ్ళని ఏడవని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే, ఏడ్చిన వాళ్ళే నీ సహాయం కోసం నీ దగ్గరకు వస్తారు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాని ఆనందం మనకి ఇష్టమైన వాళ్ళతో మనసారా మాట్లాడితే వస్తుంది. మనం వినేటప్పుడు వినయంగా ఉండాలి, మనం మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. ఎదిరించి పోరాడే శత్రువు కంటే నమ్మించి నట్టేట ముంచే కుటుంబ సభ్యులే చాలా ప్రమాదకరం. గెలిచినప్పుడు 10 మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి, ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునే వ్యక్తి లైఫ్లో ఒక్కరున్నా చాలు. మీకంటూ ఏమీ లేనప్పుడు ఎవరైతే మీ వెంట ఉన్నారో వారిని ఎప్పుడూ లైఫ్లో మర్చిపోవద్దు. లైఫ్ అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణం మాత్రమే. ఏ సమస్యలు లేని లైఫ్లో ఎవరికీ ఉండవు. మరణం కంటే పెద్ద శిక్ష మనస్సు చంపుకొని బ్రతకడం. మనమేంటో మనకి తెలిస్తే చాలు. ప్రతి అడ్డమైన వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు లేదు. మనకు వచ్చే కష్టం కూడా ఒక మంచి గురువే, ఎందుకంటే వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి నేర్పించే వెళ్తుంది. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకు తిన్నట్లు ఒక వ్యక్తికి డబ్బు గర్వం తలకెక్కితే తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు. ఈ సొసైటీలో మనుషుల గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బ్రతికి చూడండి. అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. నేను మాట్లాడిన ప్రతిసారి నా మాటల్లో తప్పునే వెతుకుతున్నావు, కానీ నా మనసులో నీపై ఉన్న ప్రేమను మాత్రం అర్థం చేసుకోవడం లేదు. మీరు గెలిచేంత వరకు మీ కథ ఎవరికీ అవసరం లేదు, ఎవరు వినిపించుకోరు కూడా. మీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు మీరు గెలవాలి. రాసిన రాతకి చేసే ప్రయత్నానికి మధ్య జరిగే యుద్ధమే ఈ జీవితం అంటే. లైఫ్లో ఎవరూ ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోరు. అలా అర్థం చేసుకుంటే ఎవరు ఎవరికి దూరం అవ్వరు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తలపోగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది, తల దించుకుని బ్రతికిన వాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది, నవ్విన వారిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వారిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. ఎదుటి వ్యక్తిని వేలెత్తి చూపే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ మాట తీరు ఎలా ఉందో ముందు తెలుసుకో. నీలో ఎన్నో తప్పులు పెట్టుకొని ఎదుటి వ్యక్తిని విమర్శించే హక్కు నీకు లేదని కూడా తెలుసుకో. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎంతకాలం తర్వాత అయినా ఒక వ్యక్తి చేసిన మంచి చెడులు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. ఎదుటి మనిషికి నీ మీద ప్రేమ లేనప్పుడు నువ్వు ఎంత ఆరాటపడినా వ్యర్థమే. మనం కావాలన్నా తిరిగి రానిది గతం, మనం వద్దనుకున్నా వచ్చేది మరణం, మనకు ఎంత ఉన్నా చాలనిది ధనం, మనం ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం.
ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా దైవ నిర్ణయం అని భావించండి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ సొసైటీలో కొందరు మనుషులకి నమ్మకాలు తక్కువ, నాటకాలు ఎక్కువ. మనల్ని 10 అడుగుల దూరం పెట్టాలి అనుకున్న వారికి మనమే 100 అడుగుల దూరంలో ఉండాలి. జీవితకాలం పెంచుకోవాలని అనుకుంటే సగం తినండి, 2 రెట్లు నడవండి, 3 రెట్లు నవ్వండి, లెక్కలేనంత ప్రేమను పంచండి. నువ్వు బాగా ఇష్టపడే వాళ్ళు నీతోనే మాట్లాడాలి, నీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఎక్కువ సమయం గడపాలని అనుకుంటావు, కానీ అది జరగదు. చిన్నప్పుడు నేర్చుకున్న పాఠాలు అయినా మర్చిపోతామేమో, కానీ నిజ జీవితంలో నేర్చిన పాఠాలను మాత్రం మర్చిపోలేం. మీకు తగని వాళ్ళతో జతపడాలని ప్రయత్నించడం కూడా మూర్ఖత్వమే అవుతుంది. మీ ఇష్టానికే వాల్యూ ఇవ్వని మనుషులు మీ కష్టాన్ని మాత్రం ఏం గుర్తిస్తారు? మనం తిన్నది కడుపులో ఉండదు, కానీ మనం అన్నది మనసులలో ఉండిపోతుంది. అందుకే మాట అనే ముందు ఆలోచించి మాట్లాడాలి. తన శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉన్న మనిషిని ఒంటరిగా నిలబడతాడు, నమ్మకం లేని మనిషి గుంపులో నిలబడతాడు. మనకు మంచిని నేర్చుకోవడం ఎప్పుడూ కష్టం కాదు, కానీ మంచిని ఆచరించడమే కష్టంగా ఉంటుంది. మీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, ఈజీగా బ్రతికేయచ్చు, కానీ మీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకండి, బ్రతకనివ్వరు. ఎదుటివారిని బాధ పెట్టేవాడు ఖచ్చితంగా బాధపడతాడు, దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు. మనిషి గొప్పగా బ్రతకాలంటే మనీ ఉండాలి, కానీ మంచిగా బ్రతకాలంటే మాత్రం మంచి మనసుంటే చాలు. అణకువ అందరినీ దగ్గర చేస్తుంది, అహంకారం అందరినీ దూరం చేస్తుంది. ఈ రోజుల్లో మీరు మీ తల్లిదండ్రులను చూసే తీరును బట్టి రేపటి రోజున మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు, ఇది నిజం. బంధాలు నిలబెట్టుకోవడం కోసం నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని వెంపర్లాడాల్సిన పని లేదు. నీ వ్యక్తిత్వం నచ్చిన వాళ్ళు నీతోనే ఉంటారు, నచ్చని వాళ్ళు దూరం వెళ్తారు. ఒకడిని నాశనం చేయాలనే దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు. అదే కర్మ ఫలితం అంటే. ఆశయం లేని లైఫ్, విశ్వాసం లేని మాటలు, పట్టుదల లేని పనులు, ఇవన్నీ ఒక మనిషికి ఎప్పటికీ పనికిరానివే. ఎదుటి వ్యక్తికి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడే మీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. నీరు మంచిదో ఉప్పుదో తెలుసుకోవాలంటే నీరు తాగితేనే తెలుస్తుంది. మనిషి మంచివాడో చెడ్డవాడో తెలుసుకోవాలంటే మనిషిని నమ్మితేనే తెలుస్తుంది. నీపై ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా ప్రతీకారం కోసం నువ్వేమి చేయకున్నా కాలం అనేది చాలా శక్తివంతమైనది. ఎవరి కుట్రలకు ప్రతిఫలం వాళ్ళే పొందేలా చేస్తుంది. ఓదార్పు అనేది ఉచితమే కాబట్టి అందరూ ఓదార్పునిస్తారు. సహాయం అనేది విలువైనది కాబట్టి కొందరే చేస్తారు. లైఫ్లో మనం కొందరితో వాదించాలి, ఇంకొందరికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి, మరికొందరితో మౌనంగా ఉండాలి. కానీ చాలాసార్లు మనం ఒకటి చేయాల్సిన చోట ఇంకొకటి చేయడం వల్ల అన్ని సమస్యలు. మన మాటల్లో అబద్ధం ఉన్నా పర్వాలేదు, కానీ చూపే ప్రేమలో మాత్రం అబద్ధం ఉండకూడదు. లైఫ్లో ఎవరు ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు, ఎందుకంటే ప్రపంచాన్నే ముంచగల మహాసముద్రం చిన్న నూనె బిందువును ముంచలేకపోతుంది. దేని వాల్యూ అయినా అందుబాటులో ఉన్నప్పుడు కంటే అందకుండా దూరమైనప్పుడే దాని విలువ బాగా అర్థమవుతుంది. విలువ లేని చోట మాట్లాడకు, ప్రేమ లేని చోట ఆశపడకు, దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వకు, నిర్లక్ష్యం చేసే వారి కోసం ఎదురు చూడకు, భారం అనుకునే వాళ్ళతో భావాలను పంచుకోకు, నీది కానిది దేనిపై ఆశ పెంచుకోకు. విధి అనేది అన్ని తలుపులు మూసి ఉంచిన ప్రయత్నం అనేది ఒక్క కిటికీ అయినా తెరుస్తుంది. అందుకే ఎప్పటికీ ప్రయత్నం మానుకోరాదు, అదే నిన్ను గెలిపిస్తుంది. నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఆశించడంలో తప్పు లేదు, కానీ నువ్వు కష్టపడకుండానే ఫలితం ఆశించడం తప్పు. చెడ్డవాళ్ళు అందరినీ మోసం చేస్తూ ఇతరుల కంటే గొప్పగా బ్రతకాలి అనుకుంటారు. మంచివాళ్ళు తమకు ఉన్నదానితో సంతృప్తి చెందుతూ తమకిష్టం వచ్చినట్లు బ్రతకాలి అనుకుంటారు. ఒకరికి నువ్వంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల నువ్వు చూపే ప్రేమ సైతం వారికి ఒక తలనొప్పిలా అనిపిస్తుంది. ఎంత గొడవ పడినప్పటికీ తినడానికి రండి అని పిలిచే భార్య ఉండడం, నువ్వు తిన్నావా అని అడిగే భర్త ఉండడం అదృష్టం. మనిషికి నచ్చే అందం వేరు, మనసుకి నచ్చే అందం వేరు. మనిషికి నచ్చే అందం కన్నా మనసుకి నచ్చే కన్ను మూసే వరకు ఉంటుంది. ఏ వ్యక్తికైనా సంపద లేకున్నా సంస్కారం ఉంటే లైఫ్ తృప్తిగా ఉంటుంది.
సంపద ఉండి సంస్కారం లేకపోతే లైఫ్ అయోమయంగా ఉంటుంది. ఎప్పుడైతే భార్య భర్త కోసం కాకుండా తాను తెచ్చే అశాశ్వతాల కోసం ఎదురు చూస్తుందో అప్పటి నుండే భార్య భర్తను బాధ్యతగా కాకుండా భారంగా భావించే ఆస్కారం ఉంది. నవ్వించడం ఏముంది, ఎవడైనా నవ్విస్తాడు. కానీ ఆనందంగా ఉంచడం మాత్రం అందరి వల్ల కాదు. నవ్వించేవాడిని మర్చిపోగలం కానీ ఆనందంగా ఉంచేవాడిని మర్చిపోలేం. లైఫ్ అనేది నాటకరంగంలో మనిషికి స్వార్థం పెరిగింది. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది మరొకటి. నమ్మకం లేని వారితో ఫ్రెండ్షిప్, గుణం లేని వారితో బంధం మన జీవితానికే ప్రమాదం. అలాంటి వారికి దూరంగా ఉండడమే మంచిది. నువ్వు ఎంతగా అభిమానించినా, ఎంతగా ప్రేమించినా, ఎంతగా కేర్ చూపించినా కొంతమంది దృష్టిలో నువ్వు ఎప్పుడు పరాయివాడివే. ఒక్కొక్కసారి మన మీద మనకే జాలి వేస్తుంది. ఎందుకంటే మనల్ని ఏమాత్రం లెక్క చేయని మనుషులను మనం ప్రాణంగా భావిస్తున్నందుకు. మనిషికి ఉండే అన్ని వ్యాధుల్లో కల్లా భయంకరమైన వ్యాధి అహంకారం. అది సోకిన వాళ్ళు సంతోషంగా ఉండరు, ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వరు. వాదించుకుంటే ఎవరో ఒకరు మాత్రమే గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు. ఎందుకంటే వారి మధ్య ఉన్న రిలేషన్ గెలుస్తుంది కాబట్టి. అందరూ నీ చుట్టూ ఉండాలంటే నీ దగ్గర ఉండాల్సింది మంచితనం కాదు, కేవలం డబ్బు ఉంటే చాలు. లేని ప్రేమలు, బంధాలు అన్నీ నువ్వు పిలవకపోయినా వస్తాయి. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ గడిపిన సాధారణ జీవితాన్ని మర్చిపోకూడదు. గతంలో నీతో కలిసి బ్రతికిన వారిని, నీకు సాయం చేసిన వారిని, నీకు తోడున్న వారిని ఎన్నడూ మర్చిపోకు. నిన్ను ఇష్టపడిన వారిని వదులుకోకు. నిన్ను వద్దనుకున్న వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోకు. వెల్కమ్ టు మౌనికా దామెర్లా కోట్స్. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. కాబట్టి నేను మరెన్నో మంచి వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. మీరు ఎప్పటికీ వేరే వాళ్ళతో పోల్చుకోకండి. ఎందుకంటే సూర్యుడికి చంద్రుడికి పోలికే ఉండదు. సమయం వచ్చినప్పుడు అవి మెరుస్తాయి. మీరు కూడా అంతే, గుర్తుంచుకోండి. నీ మనస్సులో ఏది నాటితే అదే పెరుగుతుంది. ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం, నిరాశ ఏదైనా కానీ దేన్ని పెంచుకోవాలన్న నిర్ణయం నీ చేతిలోనే ఉంది. పనులు చేసి పెట్టే వాళ్ళైనా సరే మూర్ఖులతో సంబంధం పెట్టుకోకూడదు. అత్యున్నతమైన లక్ష్యాన్ని చేపట్టు. దాన్ని సాధించేందుకు నీ జీవితాన్నంతా ధారపోయి. ఉన్నవాడు తాగితే పార్టీ అంటారు, లేనివాడు తాగితే తాగుబోతూ అంటారు. ఉన్నోడు తిరిగితే డేటింగ్ అంటారు, లేనోడు తిరిగితే బరి తెగించారు అంటారు. ఇదే ఈ సమాజం తీరు. నువ్వు సత్యం వైపు ఉంటే ఒంటరిగా మహావృక్షంలో నిలబడటానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవలసి వస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి. కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధికులను వదులుకోకండి. అశాశ్వతమైన ఆడంబరాల కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదులుకోకండి. కొత్త పరిచయాల కోసం శాశ్వత బంధాలకు దూరం కాకండి. నీ మనస్సులో బాధను ఎవరితోనైతే నిర్భయంగా, నిస్సంకోచంగా, నమ్మకంగా పంచుకోగలవో వారే నీ నిజమైన స్నేహితులు. వెంట ఉంటా అనేవాడు వెన్నుపోటు పొడుస్తున్నాడు, తోడు ఉంటా అనేవాడు తొక్కేస్తున్నాడు. అంతా మన ముందు నటించే వాళ్ళే, జాగ్రత్త. నీవు ఈ సృష్టిని నమ్ముకున్నంత వరకు నీకేం నష్టం ఉండదు. ఇప్పుడు నన్ను పిచ్చోడు అన్నవాడే రేపు నీకు దండం కూడా పెట్టొచ్చు. మీరు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, ఎంత ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నా ఆ స్థితిగతుల వెనుక ఉన్న మనిషివి అని మర్చిపోకండి. ప్రపంచంలో అతి సులభమైనది మరియు చాలా కష్టమైనది ఏమిటి అంటే, తప్పు ఒకరు చేస్తే చెప్పడం చాలా సులభం, మనం చేస్తే ఒప్పుకోవడం చాలా కష్టం. నీళ్ల కోసం చెరువు దగ్గరకు, పాల కోసం ఆవు దగ్గరకు వెళ్ళాలి. పాల కోసం చెరువు దగ్గరకు, నీళ్ల కోసం ఆవు దగ్గరకు వెళ్తే ప్రయోజనం ఉండదు. అలాగే నీ విలువ తెలియని మనుషుల దగ్గరకు విలువను ఆశించి వెళ్ళకూడదు. ఆ విలువలు దక్కకపోగా నిరాశ మిగులుతుంది. మీ దగ్గర డబ్బుంటే గొప్పోళ్ళు అంటారు, కానీ అందరూ ధనవంతులు గొప్పోళ్ళు కాలేరు. తనకి రాని కష్టం పక్కవాడికి వచ్చినప్పుడు మనసు చలించి సహాయం చేసేవాడే గొప్పోడు. నీకు వచ్చిన కష్టాలు కలకాలం ఉండవు. ఈరోజు నువ్వు ఒకరికి చేసే సహాయమే రేపు ఏదో ఒక రూపంలో నిన్ను కాపాడుతుంది. మనిషికి కష్టం ఎదురైనప్పుడే విజయం విలువ తెలుస్తుంది. బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత లేకపోతే మాత్రం నీ జీవితమే ప్రమాదం. పొరుగు వ్యక్తికి దొరికింది కదా అని తోటి వ్యక్తి ఈర్ష్య చెందని ఒకే ఒక్క విషయం మరణం. నీకోసం నువ్వు చేసే పని నీతోనే అంతరించిపోతుంది.
పరుల కోసం చేసే పని శాశ్వతంగా నిలిచిపోతుంది. గుర్తుంచుకోండి, జ్ఞానంతో చెప్పేవాడి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవాడి మాట ఖచ్చితంగా వినండి. మనిషి యొక్క గుండె చాలా చిన్నది, కానీ అందులో దాగి ఉండే బాధ, సంతోషాలు మాత్రం ఆకాశం అంత పెద్దవి. ధర్మరాజు అంతటి వాడే మహాభారత యుద్ధంలో ద్రోణుడిని సంహరించడం కోసం అశ్వత్థామ హతక అని అబద్ధం చెప్పాడు. అత్యవసర పరిస్థితులలో అబద్ధం చెప్పడం తప్పు కాదు, కానీ లైఫ్ మొత్తం అబద్ధాలతోనే బ్రతకడం మాత్రం తప్పు. గుర్తుంచుకోండి. మరణం వస్తేనే చనిపోతాం అనుకుంటాం, కానీ కొందరు అనే మాటల వలన కూడా మనిషి మానసికంగా చనిపోతాడు. ఆ పైవాడు ఇచ్చేది మనకు నచ్చదు, మనకు నచ్చినది ఆ పైవాడు ఇవ్వడు. అయినా దేవుడే మనతో ఇలా ఆడుకుంటున్నాడు అంటే మనకన్నా గొప్పవాడు, మొండివాడు దొరికి ఉండడు. నీ పరిస్థితి బాగున్నంత వరకే, నీ శరీరం సహకరించినంత వరకే నీకు విలువ. పరిస్థితి తారుమారైనప్పుడు శరీరం సహకరించని నాడు ఎవరూ పట్టించుకోరు. ఆడదానికి అందం కంటే అర్థం చేసుకునే మనస్సు ఉండాలి. మగాడికి ఆవేశం కంటే ఓపిక ఎక్కువ ఉండాలి. అప్పుడే ఆ జీవితం బాగుంటుంది. మనం నీరసించి నిలిచిపోతే నిమిషమైనా ఆగదు. బ్రతుకు అంటేనే నిత్య ఘర్షణ. మగాడికి ఆడదాని పిచ్చి, ఆడదానికి డబ్బు పిచ్చి ఉండకూడదు, అంటే జీవితంలో సర్వనాశనం అవుతాడు. మీరు 100 కోట్లకు అధిపతి అయినా ఒక్క నిమిషం ఆయుస్సు కొనలేవని తెలుసుకోండి. మీరు కోట్లకు వారసుడైనా ఊపిరిపోగానే ఊరి బయట పడేస్తారని తెలుసుకోండి. మీరు లక్షాధికారినైనా భిక్షాధికారినైనా శ్మశానంలో ఇద్దరు సమానమేనని తెలుసుకోండి. 100 మంది డాక్టర్లు మీ వెంట ఉన్నా మీ పరలోక ప్రయాణం ఆపలేరని తెలుసుకోండి. ఎన్నిసార్లు పడబోసినప్పటికీ విషం అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళకి నీ గురించి ఎంత చెప్పినా వ్యర్థమే అవుతుంది. నా దగ్గర డబ్బు ఉంది, సంతతి ఉంది కనుక తనకు రక్షణ ఉంటుంది అని మూర్ఖుడు భావిస్తాడు. తన శరీరమే తనది కానప్పుడు ఈ డబ్బు, సంతతి తనది ఎలా అవుతుంది? నిన్ను కన్నవారిని వదిలేసి నువ్వు కన్నవారితో సంతోషంగా ఉన్నానని అనుకోకు. రేపు నీ కన్నవారు నిన్ను ఒంటరి చేసి వారు కన్నవారితో సంతోషంగా ఉంటారు. రేపు నీ స్థానం ఇదే అని గుర్తుపెట్టుకో. మీ కష్టాలు మీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించండి, కానీ పారిపోవడానికి ప్రయత్నించకండి. స్నేహితుడు తోడుంటే ఓటమి కూడా ఓదార్పునిస్తుంది. ఎవరూ లేకుంటే విజయం కూడా వెక్కిరిస్తుంది. ఆడది అలుగుతుంది, బుజ్జగిస్తాడా లేదా అని. అల్లరి చేస్తుంది, భరిస్తాడా లేదా అని. కోప్పడుతుంది, వదిలి ఉంటాడా లేదా అని. తినకుండా ఉంటుంది, తినిపిస్తాడా లేదా అని. చివరగా ఏడుస్తుంది, కన్నీళ్లు తుడుస్తాడా లేదా అని. అప్పుడు నమ్ముతుంది నడి మధ్యన వదిలేయడని. ఈ సమాజం ఎలా ఉంటుందో చూడటానికి కళ్ళే అవసరం లేదు, మనసు ఉంటే చాలు. నిమిషానికో మనిషి నిజస్వరూపం కనబడుతుంది. సంసార జీవితంలో సూదిలా ఉండాలి, కానీ కత్తెరలా ఉండకూడదు. ఎందుకంటే సూది రెండింటినీ ఒకటిగా చేస్తుంది, అలాగే కత్తెర ఒకటిని రెండుగా చేస్తుంది. అందరినీ జోడించుకోండి, కానీ తెంచుకోకండి. సరైన మనిషితో సంబంధం చెరుకుగడ లాంటిది. దానిని పగలగొట్టినా, నుజ్జు చేసినా, పిప్పి చేసినా, ఏం చేసినా అది మనకు తీయదనాన్నే ఇస్తుంది. ఇష్టపడడం తప్పు కాదు, కానీ నీ ఇష్టాన్ని గుర్తించని వారి మీద ఇష్టాన్ని పెంచుకోవడం చాలా పెద్ద తప్పు. వంకర మాటలు 100 మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడండి, మీ విలువను పెంచుతుంది. ఆనందం అనేది వస్తువులలో ఉండదు, అది మన మనస్సులో ఉంటుంది. సుఖశాంతులు అనేవి సంపదలలో లేవు, మనం సంతృప్తి పడడంలో ఉంటుంది. ఎంత సాధించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేది ఉండదు. డబ్బులిచ్చి చూడు, తీసుకున్న వాళ్ళు నిన్ను పూలతో పూజిస్తారు. అలాగే ఇచ్చిన డబ్బుని అడిగి చూడు, నీ పైన దుమ్మెత్తి పోస్తారు. ఇదే కదా డబ్బు మహిమ, ఇదే మనుషుల తీరు కూడా. 2 క్షణాలు నవ్వితేనే ఫోటో చాలా అందంగా కనబడుతుంది. మరి ఎల్లప్పుడూ మీరు నవ్వుతూ మీ లైఫ్ ఇంకా ఆనందంగా ఉంటుంది. బ్రతకడానికి కష్టపడండి, ఏదైనా సాధిస్తారు. కానీ కష్టపడకుండా బ్రతకడానికి ఇష్టపడకండి, ఏదీ సాధించలేరు. మరణించాక కూడా మనం బ్రతికి ఉండాలి అంటే 10 మంది చదువుకునేలా ఏదైనా రాసిపోవాలి, లేదా 10 మంది మన గురించి రాసేలా ఏదైనా చేసిపోవాలి. మనకు ముందు చూపు ఉన్నప్పుడు మనం లైఫ్లో గెలవగలం. పడవ మునుగుతున్నప్పుడే ఈత నేర్చుకుందాం అనుకుంటే బ్రతుకు వ్యర్థమవుతుంది. గుర్తుంచుకోండి, మన ఇంట్లో 4 మనుషులు ఉండి 3కి మాత్రమే సరిపడా అన్నం ఉంటే నాకు ఆకలిగా లేదు అనే ఏకైక వ్యక్తి అమ్మ ఒక్కతే.
ఎదిగిన వాళ్ళ పరిచయం కోసం ఎడగబడతారు. మనకు పరిచయం ఉన్న వాళ్ళు ఎదిగితే తట్టుకోలేరు. మీకు ఓ మంచి గురువు లేకున్నా పర్వాలేదు, కానీ మంచి ప్రవర్తన మీకుంటే మీరే ఓ 10 మందికి ఓ మంచి గురువు కావచ్చు. నువ్వు ఏ దీపాన్ని అయితే ఆరిపోకూడదు అని నీ చేతిని అడ్డు పెడతావో, నిజానికి ఆ దీపమే నీ చేతిని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. వాళ్ళకి నువ్వు ఎంత మంచి చేయాలని చూసినా చివరికి నువ్వు చెడు అవుతావు. ఉన్న స్థలాన్ని మారిస్తేనో అలవాట్లను మార్చుకుంటేనో నీ జీవితం మారదు. నీ ఆలోచన విధానం మారాలి. అప్పుడే నీ లైఫ్లో అసలైన మార్పు సంభవిస్తుంది. భర్త సహకారం ఉంటే భార్యకు నరకం కూడా స్వర్గంలో అనిపిస్తుంది. భర్త సహకారం లేకుంటే స్వర్గం కూడా నరకంలో అనిపిస్తుంది. ఒక మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయక్కర్లేదు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. మిమ్మల్ని అందరూ అనుమానిస్తున్నారు, పరీక్షిస్తున్నారని బాధపడకండి. ఎవరైనా విలువైన బంగారాన్ని పరీక్షిస్తారు, కానీ బొగ్గుని కాదు కదా. మీలో దమ్ము ఏంటో, నిజమైన మీ వాళ్ళు ఎవరో తెలియాలి అంటే సమస్యలు చుట్టుముట్టాల్సిందే. ఆలోచించండి, అంత మీ మంచికే. సమస్యను చిరునవ్వుతో ఎదిరించిన వాడే లక్ష్యాన్ని చేరుకుంటాడు. తిరిగే గడియారం ముళ్ళును చూస్తూ కూర్చుంటే మీ లక్ష్యాన్ని సాధించలేరు. అదే ముళ్ళులాగా నిరంతరం శ్రమిస్తే మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఇతరులు అన్న మాటను పట్టుకొని మనశ్శాంతి లేకుండా ఉండడం కంటే, ఎవరు అన్న మాటకు వాళ్లే సిగ్గుతో తలదించుకునేలా నువ్వు నడుచుకున్నప్పుడే నువ్వేమిటో ఈ మనుషులకు అర్థమవుతుంది. నీ వల్ల కాదు అని తెలిసినప్పుడు అక్కడి నుండి తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే కనీసం గౌరవం అన్నా మిగులుతుంది. ఈ సొసైటీలో మనిషి చేపలా ఈదగలుగుతున్నాడు, పక్షిలా ఎగరగలుగుతున్నాడు, చిరుతలా పరిగెత్తగలుగుతున్నాడు, కానీ మనిషిలాగా బ్రతకడమే మర్చిపోతున్నాడు. లైఫ్ చాలా అందమైనది. ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం. నీ జీవితంలో ఏది తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్వాదాలు వద్దు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడండి, ఆనందంగా జీవించండి. నువ్వు ఏమిటో నీకు తెలిస్తే చాలు. మూర్ఖులకి వివరించకు, ఎందుకంటే వారికి మంచికి ఉన్న వాల్యూ తెలియదు. 100 కుక్కలు ఒక్కసారిగా మొరిగినా ఒక్క సింహ గర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ నిజం కాదు. సుత్తి దెబ్బ తగలనిదే శిల శిల్పం కాలేదు. అదేవిధంగా కష్టాలు పడనిదే మీ జీవితం అంటే ఏంటో నీకు తెలియదు. లైఫ్ అంటే ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, మరెన్నో పరిచయాలు అన్నీ కలిస్తేనే మన జీవితం. మనం చూసే ప్రతి అమ్మాయి ప్రేమికురాలు అవ్వలేదు. ప్రేమించే ప్రతి అమ్మాయి భార్య కాలేదు. భార్య అయిన ప్రతి అమ్మాయి అమ్మ అవుతుందేమో, కానీ అమ్మలా ప్రేమనివ్వలేదు. సంస్కారం నేర్పని చదువు, సంతోషాన్ని ఇవ్వని సంపద, జ్ఞానాన్ని ప్రసాదించని భక్తి నిరుపయోగం. నీ ఏకాగ్రత పెంపొందించే కొద్దీ ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జించవచ్చు. ఎందుకంటే ఏకాగ్రతే జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గం. నువ్వు కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం నీ వశమవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే నీ సామర్థ్యం బయటపడుతుంది. చిరునవ్వుతో సమస్యలను ఎదిరించు, ప్రేమగా పరిష్కరించు. మీకు అందని దానికోసం ఆశపడకండి, నచ్చిన దానికోసం కష్టపడకండి. మీకై కష్టపడే వారిని మర్చిపోకండి, మిమ్మల్ని ఇష్టపడే వారిని వదులుకోకండి. మీకన్నా పై స్థానంలో ఉన్నవారితో పోల్చుకొని మీ స్థితి తక్కువని ఎప్పుడు బాధపడకండి. కష్టపడి పనిచేయండి, వినమ్రంగా ఉండండి, ఓపికతో నిలబడండి. మీ టైం వస్తుంది, అప్పుడే మీరు ఆ స్థానానికి చేరుకుంటారు. చేతిలో గీతల్ని నమ్మకండి, ఎందుకంటే చేతులు లేనోడికి కూడా భవిష్యత్తు ఉంటుంది. ఎప్పుడైతే నీలో కష్టాలని ఎదిరించి దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఉంటాయో అప్పుడు నువ్వు జీవితంలో గెలవబోతున్నావని అర్థం. ఏ మనిషికైనా పగ అనేది ఎప్పుడూ మంచిది కాదు. ఒకవేళ పగ తీర్చుకోవడం తప్పనిసరి అయితే అది తీర్చుకోవాల్సింది ఆవేశంతో కాదు, నైపుణ్యంతో తీర్చుకో. విజయం సాధించిన వాడి వెనుక ఉండేది అదృష్టమో మంత్రదండమో కాదు, చక్కని ప్రణాళిక, కఠిన శ్రమ, అంకిత భావం. మీకు ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. మరి ఇంకెందుకు అంతగా అందరికీ లొంగి లొంగి తిరుగుతున్నారు? ఎవరికీ లొంగకండి, ఎవరిని పట్టించుకోకండి, దేనికి భయపడకండి. ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఎప్పటికైనా పోయే వాళ్ళమే కదా. బ్రతికినంతకాలం ధీరుడిలా బతకండి. అబద్ధపు ప్రపంచం ఎంత పెద్దదైనప్పటికీ దానిని మోయగలిగే బలం నిజానికి ఉంటుంది.
మనకు సుఖం అనే అనుభవం తెలియాలంటే కష్టాలను భరించాల్సిందే. నువ్వు ఎప్పుడూ రేపు బాగుండాలని ఈరోజు పని చేస్తావు. తీరా రేపు వచ్చినప్పుడు ఆనందించడానికి బదులుగా నువ్వు మళ్ళీ రేపటి గురించి ఆలోచిస్తావు. మోసంతో డబ్బును సంపాదించవచ్చు, కానీ దాని ప్రతిఫలం నీ వారసులు అనుభవిస్తారు. ఆ పాపం నువ్వు అనుభవిస్తావు. ఇతరుల కడుపు కొట్టి నైవేద్యాలు పెట్టేవాడు, ఇతరులను మోసం చేస్తూ దర్శనం చేసేవాడు, స్వార్థంతో పూజలు చేసేవాడు, అందరినీ బాధపెడుతూ వ్రతాలు చేసేవాడు ఆ పైవాడిని దృష్టిలో పాపాత్ములే. మనం చేయబోయే పనిని తెలుసుకోవడమే వివేకం. ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం. దానిని పూర్తి చేయడమే సద్గుణం. ఎక్కడైతే ధర్మం ఆచరించబడుతుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం మిగిలే ఉంటుంది. అది ప్రేమైనా జీవితమైనా కాస్త ఓపికతో ప్రయత్నం చేస్తే నీ సందేహానికి నివృత్తి కలుగుతుంది. భయపడకండి. మీరు ఎన్నిసార్లు పరాజయం పొందారో ఆలోచించుకోండి. దానిని లెక్క చేయకండి. కాలం అనంతం. ముందుకు సాగిపోండి. నీ ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ మళ్ళీ కూడగట్టుకోండి. వెలుగు వచ్చే తీరుతుంది. మీకు సాధ్యం కాదు అనే భావనను మనసులో నుంచి తొలగించుకోవడమే విజయం వైపు మీరు వేసే తొలి అడుగు. ఎందుకంటే జీవిత పోరాటంలో ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదు. నీవు జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్ళి మార్చలేవు, కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా మార్చవచ్చు. బరువైన బాధలు మోసిన వాడే విలువైన మాటలు చెప్పగలడు. చెప్పుడు మాటలు అనేవి చెదలు వంటివి. వినేవారు చెడిపోతారు, చెప్పేవారు చక్కగా చోద్యం చూస్తారు. నువ్వు కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది. నువ్వు మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది. నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. నీ కన్ను చెదిరితే నీ గురి మాత్రమే తప్పుతుంది. అదే నీ మనసు చెదిరితే నీ జీవితమే దారి తప్పుతుంది. ఆలోచన ఎవడైనా చేస్తాడు, కానీ ఆచరణ కేవలం సాధించాలి అన్న ఆశయం ఉన్నవాడు చేయగలడు. బద్ధకస్తురాలైన స్త్రీని వివాహం చేసుకున్న పురుషుడు సుఖపడలేడు. ఎందుకంటే వారు అతనికి ఏ సహాయం కావాలన్నా చేయడానికి ఇష్టపడరు. దానివల్ల వారు భర్తని కూడా ద్వేషిస్తారు. మన మాట హద్దు మీరితే తప్పు, మన ఖర్చు అదుపు తప్పితే అప్పు. ఏ రెండు మన మనశ్శాంతికి పెద్ద ముప్పు. మనం ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పటికీ వృధాగా పోవు. మీ గమ్యం చేరే మార్గంలో ఈర్ష్యపడే కళ్ళు ఉంటాయి, ఎత్తి చూపే వేళ్ళు ఉంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి. భయపడితే మీ గమ్యం చేరలేరు. సాగిపోండి నిరంతరం. ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దాం అనే ఆలోచన మొదట నీ ప్రశాంతతని దూరం చేస్తుంది. గుర్తుపెట్టుకో. నువ్వు ఉన్నత స్థాయికి చేరాలంటే ఉన్న స్థానం వదిలిపెట్టాలి. పై మెట్టు ఎక్కాలంటే కింది మెట్టు విడవాలి. పరిస్థితులు నీ ఆధీనంలో ఉండకపోవచ్చు, ప్రవర్తన మాత్రం నీ ఆధీనంలోనే ఉంటుంది. శత్రువులు అంటే ఎక్కడో ఉండరు, నీ చుట్టూనే ఉంటారు. నువ్వు ఉన్నప్పుడు నీ మాట విన్నట్లు విని, నువ్వు లేనప్పుడు నీ గురించి ఇంకొకరికి చెడుగా చెప్పుకుంటూ తిరిగే వాళ్ళే నీ శత్రువులు. ఏ విషయమైనా వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు, కానీ విమర్శించాలి అంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. మీలో సామర్థ్యాన్ని గుర్తించండి. మీ కష్టం ఎప్పటికీ వృధా పోదు. శ్రమించందే ఏది రాదు, విశ్రమిస్తే కోరింది దొరకదు. పట్టుదలతో మీ లక్ష్యాన్ని సంపాదించండి. ఏకాంతాన్ని ఇష్టపడు, అది మీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. కాలంతో స్నేహం చేయి, ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది. భవిష్యత్తుకు ప్రేమను పంచు, మీ జీవిత పయనానికి గమ్యం చూపిస్తుంది. నీ కన్నీటికి ధైర్యం చెప్పు, కష్టం కూడా నీకు దాసోహం అవుతుంది. నీ శ్రమకు తగిన విశ్రాంతి లేకపోతే నీలో నాణ్యత లోపిస్తుంది. మీ అంగీకారం లేకుండా మీ ఆత్మగౌరవాన్ని ఎవరూ తగ్గించలేరు. భయం అనేది ఊరకుక్క లాంటిది. పరిగెడితే వెంటపడుతుంది, నిలబడితే తడబడుతుంది. నీకు గెలవాలన్న తపన తగ్గినట్లయితే నువ్వు ఓటమికి దగ్గరైనట్లే. మీరు ఈరోజు ఏం కోల్పోతున్నారో రేపటి రోజున తెలుస్తుంది. మీరు ఉంటే సంతోషంగా ఉండేవాళ్ళు చాలామందే ఉంటారు, కానీ మీరు లేకుంటే బాధపడే వాళ్ళు మాత్రం కొంతమందే ఉంటారు. వారిని మీరు ఎప్పుడూ బాధ పెట్టకండి. మన లైఫ్ అంతా ఎగుడు దిగుడు మార్గంలోనే కొనసాగుతుంది. అయితే పైకి వెళ్ళినప్పుడు పొగరు పెరగకుండా, కిందకు వచ్చినప్పుడు బాధపడకుండా ముందుకు వెళ్ళేవాడే నిజమైన విజేత.
చర్చలో ఓడిపోయిన వాడు గెలిచిన వాడిని నిందించడమే పనిగా పెట్టుకుంటాడు. కనిపించేదాన్ని చూడటానికి కళ్ళు సరిపోతాయి, కానీ కనిపించని దాన్ని చూడటానికి వివేకం కావాలి. మీ ధ్యేయంలో మీరు నెగ్గాలంటే మీకు ఏకాగ్ర చిత్తంతో కూడిన అంకిత భావం ఉండాలి. విరిసే పువ్వు, రాలే ఆకు, వెలిగే దీపం అన్నీ ఒకటే చెబుతాయి, ఏది శాశ్వతం కాదని. అవసరమైనప్పుడే కొంతమంది మిమ్మల్ని గుర్తు చేసుకుంటే చిరాకు పడకండి, ఎందుకంటే అంధకారంలో వారికి మీరే కిరణం కావచ్చు. గుర్తించండి. విశ్రాంతిగా కూర్చొని అభివృద్ధి చెందుతాంలే అని వేచి చూడకు, వెంటనే లేచి పని ప్రారంభించు. ఈ రోజుల్లో మనుషులు మనుషులతో మాట్లాడుకోవడం ఎప్పుడో మానేశారు. ఆనందాన్ని ఫోన్లో స్టేటస్ పెడుతున్నారు, బాధల్ని డీపీలో చూపిస్తున్నారు, పండగల్ని సోషల్ మీడియాలో జరుపుకుంటున్నారు. మొత్తానికి లైఫ్ని ఇంటర్నెట్లో పెట్టి బ్రతికేస్తున్నారు. దొరికిన దానితో సంతృప్తి పడేవాళ్ళు ఎప్పటికీ చెడిపోరు, ఎంత దొరికినా అసంతృప్తి పడేవాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు, అంతే. నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి అవుతుంది. జీవితం అనే పుస్తకంలో మొదటి పేజీ, చివరి పేజీ దేవుడే రాస్తాడు, మధ్యలో పేజీలను మనమే రాసుకోవాలి. మౌనంగా ఉండడం అంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు, వాదించడం ఇష్టం లేకపోవడం. మీకు ఏమీ లేదని బాధపడకండి, తక్షణమే బ్రతకడానికి దారి వెతకండి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మీలోని ధైర్యాన్ని మాత్రం కోల్పోకండి. రేపే మరణిస్తానన్న ఆలోచనతో జీవించండి, శాశ్వతంగా ఉంటానన్న భావనతో విజ్ఞానాన్ని సంపాదించండి. నేనే కరెక్ట్ అనుకో, ఎలాంటి తప్పు లేదు, కానీ నేను మాత్రమే కరెక్ట్ అనుకుంటే అది తప్పు. నువ్వు వెళ్ళే మార్గం నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. గుడి ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఇల్లు ఎంత విశాలంగా ఉన్నప్పటికీ అక్కడ దేవుడు, ఇక్కడ అమ్మ లేకపోతే రెండూ వ్యర్థమే. ఈ సొసైటీలో మనుషుల సంస్కారం కష్టపడే వారిని ఇంకా కాస్త కష్టపెట్టడం, బాధల్లో ఉన్నవారిని సూటిపోటి మాటలతో ఇంకా వారి మనసును బాధ పెట్టడం. ఈ సొసైటీలో బంధం కంటే బలమైనది ఏదీ లేదు. విచిత్రం ఏమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా బంధమే. నీ లైఫ్ నీది, ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణం ఆపకు, నీకు నువ్వే తోడు, గుర్తుంచుకో. డబ్బులు ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తి మీదనే ఉంటాయి, అప్పుడు మనం వాళ్ళ కళ్ళకి కనిపించం కూడా. కోపంతో సహవాసం చేసేవాడికి కొత్త శత్రువులు అవసరం లేదు. జ్ఞానం కలిగిన వాడికి సంపదలతో పని లేదు. దయ కలిగిన వాడికి ఏ ఆయుధంతో పని లేదు. మనం బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది, జీవించడంలో సంతృప్తి, అనుభూతి ఉంటుంది. నిద్రపోనివ్వని, సర్దుకుపోనివ్వని ఆలోచనలకు యుద్ధంతో సమానం. నిన్ను అర్థం చేసుకునే వాళ్లకు ఏదైనా చెప్పొచ్చు, కానీ ప్రతి చిన్న విషయానికి అపార్థం చేసుకునే వారికి ఏది చెప్పకపోవడమే మంచిది. ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయవలసిందే. మాటలు రానివాడే కాదు, మనీ లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాల్లో మౌనంగా ఉండాల్సి వస్తుంది. 4 మాటలు కోపంగా తిట్టే వాళ్ళని నమ్మొచ్చు, కానీ తీయగా మాట్లాడే వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. నమ్మించి గొంతుకొస్తారు. ఎదుటివారు హేళన చేస్తున్నారని ఎప్పుడూ కృంగిపోకండి. మీరు చేసే పని సరైనది అయ్యి మీకు నచ్చితే చాలు, అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. ఎంత కష్టం వచ్చినప్పటికీ నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో, ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారు తప్ప నా అని ఎవరూ దగ్గరికి రారు. అహంకారం సృష్టించి చీకటిని ఛేదించడం ఎవరికీ సాధ్యం కాదు. ఒకరి జీవితంలో నువ్వు ఎంత ముఖ్యమనేది వాళ్ళు నీకు ఇచ్చే సమయాన్ని బట్టి తెలుస్తుంది. పక్క వ్యక్తి జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులను వెతికేవారు వాళ్ళ జీవితంలో 100 తప్పులున్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తారు. కళ్ళతో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మకండి, ఇతరులకు చెప్పకండి. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి. విజయం కలిగిందని విర్రవీగకండి, అపజయం కలిగిందని నిరాశపడకండి. ఎందుకంటే విజయం అంతం కాదు, అపజయం చివరి మెట్టు కాదు. లేని వాళ్లకు ఆర్థిక బాధలు, ఉన్న వాళ్లకు శారీరక బాధలు, ఉండి లేని వాళ్ళకి మానసిక బాధలు, ఇలా ప్రతి మనిషి ఏదో ఒక బాధపడుతున్నవారే.
ఒక్కసారి కింద పడి చూడండి, మిమ్మల్ని లేపడానికి ఒక్క చెయ్యి కూడా రాదు. ఒక్కసారి పైకి ఎగిరి చూడండి, మిమ్మల్ని వెనక్కి లాగడానికి 1000 చేతులు ముందుకు వస్తాయి. నమ్మకం లేని ఫ్రెండ్షిప్, విలువ ఇవ్వని రిలేషన్, అర్థం చేసుకోలేని ప్రేమ ఉన్నా లేనట్టే. గెలుస్తానన్న నమ్మకం లేనివాడు, ఓడిపోతానేమోనన్న అనుమానం ఉన్నవాడు తప్పక పరాజయం పాలవుతాడు. అందుకే మీరు చేస్తున్న పనిపై నమ్మకం ఉంచండి, తప్పక విజయం సాధిస్తారు. మీ వెనుక ఏముంది, మీ ముందేముంది అనేది మీకు అనవసరం. మీలో ఏముంది అనేది మాత్రమే ముఖ్యం. దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతిని. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానాన్ని. కుటుంబంలో ఎన్ని కీచులాటలు ఉన్నప్పటికీ సొసైటీలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది. ఇష్టాలు మారుతూ ఉంటాయి కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి కానీ ఇచ్చిన మాట మరవకూడదు. మీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ఎదుటివారికి నచ్చేలా బ్రతకాలంటే సర్దుకుపోవాలి. ప్రపంచమంతటికి నువ్వు నచ్చాలంటే చిరునవ్వుతో బ్రతకాలి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడండి, మీ వైపు ఒక్కడు కూడా చూడడు. ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడండి, మీ చుట్టూ పెద్ద గుంపే వచ్చి చేరుతుంది. నీ తోటివాడికి ఎన్నిసార్లు సహాయం చేసినా వాడికి గుర్తుండదు, కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పి చూడు, ఆ మాటను వాడు చచ్చినా మర్చిపోడు. సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు. మనవారైనా పరాయి వారైనా ఎవరిని చులకనగా చూడకూడదు. వారు తిరిగి హేళన చేస్తే భరించలేవు. సముద్రంలో ప్రయాణించే నావ తీరం చేరాలి అంటే అలలను కెరటాలను తట్టుకొని నిలబడాలి. అలాగే జీవిత ప్రయాణంలో మనిషి తుదిగమ్యం చేరాలంటే కష్టాలను కన్నీళ్లను తట్టుకొని నిలబడాలి. అప్పుడే రెండింటికి అంతిమ విజయం లభిస్తుంది. మంచి మనిషిగా జీవించండి, కానీ మంచి మనిషిని అని నిరూపించుకునే ప్రయత్నం చేయకండి. చెడు వ్యక్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఏ బంధమైనా బలపడే ముందు భరించలేనంతగా బాధిస్తుంది. బాధలను భరిస్తే ఆ బంధం బానిస అవుతుంది. కాదని విడిస్తే కాలక్షేపం కష్టమవుతుంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి. ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద. ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం. నమ్మకం అనేది ఏర్పరచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కానీ కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు. అందుకే నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు, చేసిన వారిని తిరిగి నమ్మకు. అత్తరు దుకాణానికి వెళ్తే అక్కడ ఏమీ కొనకపోయినా కూడా కొంత పరిమళాన్ని ఆస్వాదిస్తాం కదా. ఉత్తముల సహచర్యం కూడా అలాంటిదే. మరి నువ్వు గెలిచినప్పుడు నీ గురించి నీ బదులు నీ విజయమే మాట్లాడుతుంది. ఓడినప్పుడు మాత్రం నీ గురించి నువ్వేం మాట్లాడాలి, కానీ కొంచెం తక్కువగా మాట్లాడాలి. పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా నీ జీవితానికి హానికరమే. ఆస్తిని చూసి ప్రేమించే వారికన్నా నిన్ను తమ ఆస్తిగా భావించే వారిని ప్రేమిస్తే భవిష్యత్తు బాగుంటుంది. గలగలా మాట్లాడే గొంతు మూగయ్యింది అంటే మనసుకు ఎవరో గాయం చేసి ఉంటారు. నవ్వుతూ పలకరించే మనిషి మౌనంగా శూన్యంలోకి చూస్తున్నాడంటే ఆ మనిషికి ఎన్ని గాయాలై ఉంటాయో. నీకు ఎవరైనా నచ్చకపోతే వారికి దూరంగా ఉండు, అంతేకాని వారిని నలుగురిలో చులకన చేసి మాట్లాడకు. ఒకరి గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు, గుర్తుంచుకో. ఇష్టమైన వారు కోపంతో ఒక్క మాట అన్నారని తొందరపడి అలిగిపోవద్దు. ఎందుకంటే ఇష్టమైన వారు చూపించే కొంచెం కోపంలో కూడా కొండంత ప్రేమ ఉంటుంది. నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి బంధాలు అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. అన్నీ ఉన్నాయన్న అహంకారం వద్దు. ఎందుకంటే రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకి కూడా తెలియదు తెల్లవారితే దాని పయనం దేవుని దగ్గరికో లేక శ్మశానానికో అని. అన్వేషించడం మొదలుపెట్టు, ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు. ఇష్టపడడం నేర్చుకో, ఈర్ష్యపడడం మానుకో. ఉన్నతంగా ఆలోచించు, ఊహకు అందేలా ఆచరించు. ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు. ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు, ఏకాగ్రతను అస్సలు కోల్పోకు. మీకు నిజాలు తెలిసి కొందరిని నిలదీయాలని అనుకోకండి. ఎందుకంటే తిరిగి మీ మీదే నిందలేసే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. నచ్చితే పెద్ద తప్పు కూడా మనకు చిన్నదిగానే కనిపిస్తుంది, నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదిగానే కనిపిస్తుంది.
నీకు బాగా ఇష్టమైన వ్యక్తి నిన్ను బాధ పెడితే కోపం రాదు, కన్నీళ్లు మాత్రమే వస్తాయి. ఎదుటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకోకుండా ఆ వ్యక్తిపై మీ మనసులో మీకు ఇష్టం వచ్చినట్లు ఊహించుకోకండి. బంధాలు బలహీనపడతాయి. ఎలా ఉన్నారు అని పలకరించే వారికంటే నువ్వు బాగుండాలని కోరుకునేవారు ఉండడం గొప్ప విషయం. గడిచిపోయిన కాలం గురించి ఆలోచించకండి, ప్రస్తుతం ఏంటి అనేది ఆలోచించండి. నీ మీద నీకు ఉండే నమ్మకం శత్రువును భయపెడుతుంది. నీ మీద నీకు ఉండే అపనమ్మకం శత్రువుకు బలాన్ని పెంచుతుంది. హక్కు, అధికారం ఎవరిపై ఎంత చూపాలో అంతే చూపండి. శృతి మించితే బంధాలు కలుషితమై దూరమవుతాయి. మీరు ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలు పెట్టారో గుర్తు తెచ్చుకోండి. ఒక మగాడితో ఆడది ఆనందంగా జీవించాలంటే అతనిని ప్రేమించడం కంటే అర్థం చేసుకోవడం ముఖ్యం. అదే ఒక స్త్రీతో మగాడు ఆనందంగా జీవించాలంటే ఆమెను అర్థం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం ముఖ్యం. బాధ అంటే మనిషికి దూరం అవడం కాదు, దూరమైన మనిషి పదే పదే గుర్తుకు రావడం. మోసపోయినా పర్వాలేదు, కానీ మోసం చేయడం చాలా పెద్ద తప్పు. మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది. అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా పడుతుంది. రంగులేని పువ్వుకు ఆకర్షణ ఉండదు, అలలు లేని సముద్రానికి అందం ఉండదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు ఉండదు, లక్ష్యం లేని జీవితానికి విలువ ఉండదు. సరైన సమయం వస్తుందని వేచి చూడకండి, వచ్చిన సమయాన్ని సరిగ్గా వాడుకోండి. గొంగలి పురుగు తన రూపం చూసి బాధపడేలోపు అందమైన సీతాకోకచిలుక లాగా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. పని చేసిన ప్రతిసారి సత్ఫలితాలు రాకపోవచ్చు, కానీ పనే చేయకపోతే ఏ ఫలితమూ రాదు. బలం అందరికీ ఉంటుంది, కానీ సంకల్ప బలం కొందరికి మాత్రమే ఉంటుంది. అది ఉన్నవాళ్లే విజయాన్ని సాధించగలరు. డబ్బు సంపాదించడం తెలివితో చేసే పని, కానీ మనుషులను సంపాదించడం మనసుతో చేసే పని. మీ ఏడుపుకి కారణం అయిన వాళ్ళే మీ గెలుపుని చూసి తల దించుకోవాలి. అలా ఉండాలి మీ విజయం. మీరు అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు అనుకోనివి చాలా ఎదురవుతూ ఉంటాయి. అంత మాత్రానికే జీవితం అయిపోయినట్లు కాదు, జీవితం ఇంకా చాలా ఉంటుంది. నీ బలహీనత తెలిసిన వారికి నీ బలాన్ని కూడా తెలియజేయి. అప్పుడే నిన్ను వాడుకోవాలనే ఆలోచన వారికి రాదు. భయానికి మించిన రోగం లేదు, ధైర్యానికి మించిన ఔషధం లేదు. మీరు పోగొట్టుకున్న ప్రతి రూపాయి 100 రూపాయలు సంపాదించుకునేందుకు ఉపయోగపడాలి, కానీ 100 పోగొట్టుకునేంత వ్యసనంగా మారకూడదు. నిజాయితీ లేని 100 మంది వెనుక నడవడం కన్నా నిజాయితీ ఉన్న ఒక్కడి వెనుక నడవడం ఉత్తమం. జీవితం ఆనందంగా గడపాలి అంటే క్షమించలేని వాళ్ళని మర్చిపోవాలి, మర్చిపోలేని వాళ్ళని క్షమించాలి. అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీ వల్లే అనుకొని మోసపోకండి. ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడండి, వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. మంచితనం మంచిదే, కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. గుర్తుంచుకొని సహాయం చేయి. మనం రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేం. మనలో మార్పు ఆహ్వానించలేనప్పుడు ఎదుటివారిలో ఆశించకూడదు. ఒకరికి మంచి వాళ్ళం, ఇంకొకరికి చెడ్డవాళ్ళం. ఒకరికి ఏమీ కాము, మరొకరికి అన్నీ మనమే. అదే జీవితం అంటే. మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎవరు ఉన్నా ఎక్కడ ఉన్నా రాళ్లల్లో ముత్యం వలె కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చెప్పాలంటే మనస్సు ఉండాలి. మనశ్శాంతిగా బ్రతకాలంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడా నా సొంతం అనే భావన ఉండకూడదు. డబ్బుతో కొనగలిగే వాటిపై నీ డబ్బును ఖర్చు పెట్టు, డబ్బుతో కొనలేని వాటిపై సమయాన్ని ఖర్చు పెట్టు. మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలి, కానీ అన్ని వేళలా మౌనంగా ఉంటే ఈ సమాజం నిన్ను వెక్కిరిస్తుంది. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు, అది ఆశయమైన బంధమైన. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్టసుఖాలు వచ్చిపోయే బంధువులు లాంటివి. ఉన్నది ఒకటే జీవితం. నలుగురితో కలిసి నవ్వుతూ గడిపేద్దాం. జీవితంలో 10 మందిని బాధ పెట్టి ఎదగడం గొప్ప కాదు, 10 మంది బాధను తీర్చడం గొప్ప. అర్థం చేసుకునే మనసు లేనప్పుడు చెప్పే మాటలు చెవులకు వినబడవు. రోజు రోజుకి నువ్వు ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నావంటే నువ్వు మనుషుల మనస్తత్వాన్ని చదవడం మొదలు పెట్టావని అర్థం.
మనసుకు నచ్చిన జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడల్లా కాలం వెనక్కి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. మనం పూర్తిగా సుఖపడకపోవడానికి అవరోధం ఒక్కటే, మనకున్న దానిపై నిర్లక్ష్యం, లేని దానిపై ఆరాటం. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మొద్దు, ఇతరులకు చెప్పొద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు విడిపోతాయి. ఓటమి అంటే అంతం కాదు, గెలుపు అంటే ప్రారంభం కాదు. ఓటమి అనుభవంతో గెలుపు బాటని వెతికేవారే నిజమైన విజేతలు. ఎవరితోనూ మీ రహస్యాలను చెప్పుకోవద్దు. మీ రహస్యాలను మీరే దాచుకోలేకపోతే మరి ఇతరులు ఎలా దాచుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో మంచి రోజులు రావాలంటే కాస్త సమయం పడుతుంది. ఆ కాస్త సమయంలోనే మనకు జీవితం అంటే ఏమిటో, దాని విలువ ఏమిటో తెలుస్తుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కాకుండా నాకు జీవితం ఏదో నేర్పాలని చూస్తుంది అని ఆలోచించి చూడు. ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దాన్ని మించిన ఆనందం వేరొకటి లేదు. పొగడ్తలతో బతుకుతున్న వారికి మనుషుల గుంపు కావాలి. స్వయం కృషితో ఎదుగుతున్న వారికి ఆత్మవిశ్వాసమే తోడు. పెదాలు నవ్వితే చాలదు, కళ్ళు నవ్వాలి. మనసులో ఉన్న ప్రశాంతత అయినా అశాంతి అయినా కనిపించేది మన కళ్ళల్లోనే. గెలవాలన్న ఆశ బలంగా ఉంటే ఎన్ని అవరోధాలు ఉన్నా మీ ప్రయత్నం విజయ తీరాలకు చేర్చి తీరుతుంది. నువ్వు జీవితంలో సంతోషంగా ఉండాలనుకుంటే ప్రేమకు యజమానిగా ఉండాలనుకోకు, ప్రేమదాతగా ఉండు. వారసత్వంగా ఎన్ని కోట్లు వచ్చినా ఉంటాయో లేదో తెలియదు, కానీ అక్షర జ్ఞానం వస్తే మాత్రం ఎవరూ దోచుకెళ్ళలేరు. ఇంతమందికి దానం చేసినా తరగని నిధి అక్షర జ్ఞానం. మనం దేనినైనా మనకున్న బలంతో సాధించాలి, అంతేకాని ఎదుటి మనిషిలోని బలహీనతను అడ్డు పెట్టుకొని సాధించకూడదు. మన చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క అభిప్రాయాలు, అంచనాలు మరియు బాధ్యతలను మనం ఆలకించినప్పుడు మనల్ని మనం వినడం ప్రారంభిస్తాం. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, పొయ్యి దగ్గర కూర్చొని దేవా నాకు వేడి తగులుతుంది, చల్లదనాన్ని కుమ్మరించు అని. అప్పుడు దేవుడు అంటాడు, ముందు పొయ్యి దగ్గర నుంచి దూరంగా జరుగు, చల్లదనం దానంతట అదే వస్తుంది అని. ఎంతటి పాపంలో నుంచి అయినా దేవుడు నిన్ను బయటకు తీసుకురాగలడు, కానీ ఆ పాపం మీద లోపల ఇష్టం ఉంటే మాత్రం ఆయన ఏమీ చేయలేడు. ఎంత తెలివిగలవారైనా, ఎంత బలవంతురాలైనా కాలం పెట్టే పరీక్షల ముందు తల వంచాల్సిందే. కోరుకున్న దానికోసం వెంటపడడం, కోరి వచ్చిన దాన్ని కాళ్ళదన్నుకోవడం అనాదిగా మనిషికి ఉన్న బలహీనత. అందుకే ఎంత వెతికినా ఈ మనిషికి తృప్తి దొరకదు. ఈ భూమి నాది అన్నప్పుడల్లా భూదేవత నవ్వుకుంటుందట. నీకంటే ముందు కోట్లాది మంది అలాగే అన్నారు, చివరకు ఎవరూ తమ దగ్గర ఉంచుకోలేకపోయారు, మరి నువ్వెంత అని. ఒక శిష్యుడు తన గురువు యందు గల అపార విశ్వాసంతో గురునామస్మరణ చేస్తూ నీటి మీద నడుస్తూ వెళ్ళసాగాడు. అది చూసిన ఆ గురువు, నా పేరులో ఇంతటి మహిమ ఉన్నదా అని అహంకరించి నేను నేను అని నదిని దాటిపోయి అందులో మునిగిపోయాడు. విశ్వాసం అద్భుత కార్యాలను సాధిస్తే అహంభావం వినాశనాన్ని తెచ్చిపెడుతుంది. ఒకరి అవసరాన్ని నువ్వు ఎలాగైతే పట్టించుకోవో ఆ అవసరం అనేది నీకు అత్యవసరంగా మారినప్పుడు అర్థమవుతుంది. మన ఇంటి ఆడపిల్ల సుఖంగా ఉండాలని కోరుకుంటాం, కానీ మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని హింస పెడతాం. ఇదేనా మన సంస్కారం? మన కోసం వచ్చిన అమ్మాయి కూడా మరో ఇంటి ఆడపిల్లేగా. ఒక్కటి గుర్తుపెట్టుకో, అమ్మాయి మనసు చాలా సున్నితం. వాళ్ళని నువ్వు ప్రేమగా చూసుకుంటే తాను నీకు మరో కన్న తల్లిలా ప్రేమను పంచుతుంది. ఎవరూ చూడడం లేదు కదా అని అక్రమాలకు దిగేవారిని మనల్ని చూసే సాక్ష్యాలు ఉన్నారని మర్చిపోవద్దని భాగవతం హెచ్చరిస్తుంది. ఎక్కడో పరలోకంలో కాదు, ఇక్కడే ఈ లోకంలోనే అనుభవిస్తాం. వేసిన విత్తనం చెట్టు అవడానికి కాలం పడుతుంది. చేసిన కర్మకు ఫలం అనుభవించడానికి దాని సమయం అది తీసుకుంటుంది. అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సాయం సముద్రం మీద కురిసే వాన లాంటిది.